హాయ్, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేది ఏం టిఫిన్ అంటే టక్కున చెప్పేది పూరీ కర్రీ అండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. పూరీలోకి ఈ ఎల్లో కర్రీ చాలామందికి ఇష్టం. మరి ఈ కర్రీ ఎలా తయారు చేయాలి అంటే ముందుగా మనము ఉల్లిపాయలు, బఠానీలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ రెడీ చేసేసుకున్నానండి. నేనైతే అన్నీ చక్కగా కడిగేసుకొని తరిగి సిద్ధం చేసుకోవాలి. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. దీంట్లో మనము తగినంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేగాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు అన్నీ వేసేసి చక్కగా బాగా దోరగా వేయించాలి. ఇక నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు. కరివేపాకు అయితే కంపల్సరీ ప్రతి కూరలోనూ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, సువాసనగా ఉంటుందన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ వేస్తాను, ఇంకా బై మిస్టేక్ ఎప్పుడైనా లేకపోతే తప్ప. ఎక్కువగా కరివేపాకు తింటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాము, బాగా వేయించేసాము. అటు తర్వాత ఏవైతే మనము అన్నీ తరుక్కున్నామో అవన్నీ 1 by 1 వేయాలి. అల్లం వేసాను. ఇప్పుడు అలాగే బఠానీలు, క్యారెట్ 1 by 1 బాగా వేయించుకుంటూ వేసేసేయాలి. ఇప్పుడు బఠానీ వేద్దాం. ఇప్పుడు క్యారెట్, ఆలు, ఉల్లిపాయలు. మెయిన్ మనకి ఏంటంటే ఈ కర్రీలో ఉల్లిపాయలు ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమీ లేకపోయినా ఉల్లిపాయలన్నా వేసుకొని చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. కాకపోతే క్యారెట్, ఆలు ఇవన్నీ వేస్తే, బఠానీ వేస్తే ఇంకొంచెం బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్లీ టమాటాలు కూడా వేసేసానండి. ఇదంతా బాగా వేయించి కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడు బాగా ఉడికాక దీంట్లో కొంచెం మనం సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేయాలి. తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం సేపు మరలా మూత పెట్టాక ముక్క మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి. చూసారండి, వాటర్ బాగా ఉడుకుతోంది కదా. ఈ ఉడుకుతున్న వాటర్లో కొంచెం శనగపిండిని వాటర్లో కలిపి దీంట్లో పోయాలి. అప్పుడు దగ్గర పడిపోతుంది అన్నమాట ఇలాగా. ఇక దీన్ని మనము బొంబాయి చట్నీ అని, లేదా పూరీ కర్రీ అని, ఎల్లో కర్రీ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. కంపల్సరీ అయితే పూరీలోకి ఇదే బాగుంటుందండి. ఇక వేడివేడిగా పూరీలు వేసుకొని తింటే ఆహా అదుర్సండి. మరి చూసారు కదా, మన వెన్నెలకంటి కిచెన్లో పూరీ కర్రీ ఎలా తయారు చేయాలో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వెన్నెలకంటి కిచెన్. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.